రంజాన్ ఉపవాసాల సందర్భంగా 48వ డివిజన్ పరిధిలో ఉన్న ముస్లిం సోదరులందరికీ ఖమ్మం నగర మైనార్టీ సోదరులందరికీ ముందుగా అడ్వాన్స్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు మా కుటుంబం తరపున మా తరపున తెలియజేస్తూ, ఈ ఉపవాస దీక్షలో భాగంగా గత 21 సంవత్సరం బట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం, క్రిస్టియన్, హిందూ అనే తారతమ్యాలు లేకుండా పార్టీలకి, రాజకీయాలకి, కుల మతాలకు అతీతంగా ఎవరి పండుగలు వచ్చినప్పుడు మాకు చేతనైన మేరకు ఆ యొక్క మతాలకి సహాయ సహకారాలు అందించుకుంటూ వస్తున్నాం. గత 2005 నుంచి రాబోయే రోజుల్లో కూడా మా బాబు రమేష్ కుమార్ బిజినెస్ చేస్తారు, చిన్నబాబు TRRతో యాక్సిడెంట్ కేర్ హాస్పిటల్ వైద్యం నడుపుతాడు. ఈ 3 డివిజన్లకే కాకుండా ఒక 4 గ్రామాలను కూడా దత్తు తీసుకొని ఫ్రీ వైద్యం, ఫీజు లేకుండా పేదవాళ్ళకైతే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం చేస్తున్నాం. అధికార రాజకీయాలకి, కుల మతాలకి, పార్టీలకు అతీతంగా చేస్తున్నాం. భవిష్యత్తులో ఏ పేదవాడికి ఏ కష్టం వచ్చినా మా కుటుంబం తరపున ఈ ప్రాంతంలో ఫ్లడ్ వచ్చినా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకి, మతాలకు అతీతంగానే సహాయ సహకారాలు అందించాం. వేలాది మందికి రోజుల తరబడి అన్నం. అదేవిధంగా కరోనా సమయంలో 40 డోస్ 2020 సంవత్సరంలో 42 రోజులు ఇండియా మొత్తం లాక్డౌన్ ప్రకటిస్తే 42 రోజులు ఈ ప్రాంత ప్రజల్ని, మా వార్డు మహిళల్ని ఏ ఒక్క మహిళ బజారుకి రాకుండా కిరాణం మరియు 42 రోజుల పాటు 100 టన్నుల కూరగాయలు ఖమ్మం సిటీలో పంచాం. భవిష్యత్తులో కూడా మా కుటుంబం తరఫున అందరికీ ఇలాంటి సహాయ సహకారాలు, ఎవరి పెళ్ళైనా ఇంకే కార్యక్రమం అయినా సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా అల్లాని భగవద్గీతమైన ప్రమాణం చేసి మా కుటుంబం తరఫున భగవంతులు కళ్ళు తెరిచి ఇప్పుడు ఇరాక్ జరిగే ఒక యుద్ధాన్ని, అల్లాను ఏ దేవుడైనా, క్రిస్టియన్ అయినా ఆ భగవంతులు స్పందించి యుద్ధాన్ని ఆపి ప్రపంచాన్ని రక్షించాలని మీ ద్వారా ఆ భగవంతులను ప్రమాణపూర్తిగా మా కుటుంబం తరఫున కోరుకుంటూ సోదరులందరికీ అడ్వాన్స్ గా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హిందూ, ముస్లిం అందరూ మంచిగా కలిసిమెలిసి ఉంటారు, అన్నలదమ్ములాగా ఉంటారు. ఈ డివిజన్ లో అందరూ మంచిగా అన్ని పండుగలు కూడా కలిసి చేసుకుంటారు. ఎప్పుడు కలిసి చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరికి, మహిళా సోదరులందరికీ, మహిళలకి, ముస్లిం సోదరులకి, అందరికి, హిందువులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముస్లిం కుటుంబాలందరూ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసుకున్నటువంటి రంజాన్ మాసం గత 20 రోజుల క్రితం ప్రారంభమైంది. ఈ రంజాన్ మాసం యొక్క ఆవశ్యకత ఏంటంటే, మాకు ఖురాన్ మా యొక్క నియమాలను బోధించినటువంటి ఖురాన్ అవతరించినటువంటి రోజు. దానికి సందర్భంగా ఈ నెల రోజులు కూడా ఆనందంగా ఆ యొక్క ఖురాన్ చదువుకుంటూ నెల రోజులు కూడా ఉపవాస దీక్షలని చేయటం అనేది మా ముస్లిం యావత్ ప్రపంచ దేశాల్లో కూడా ముస్లింలు పాటిస్తున్న నియమం. మరి దీనికి సంబంధించి ఉదయం 4 గంటలకు మొదలైనటువంటి ఉపవాస దీక్ష సాయంత్రం 6:30 వరకు సుమారుగా 14 గంటలు కూడా ఎటువంటి ఆహార పానీయములు కానివ్వండి, ద్రవ పదార్థం తీసుకోకుండా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, అల్లాని ప్రార్థించుకుంటూ మా యొక్క ఖురాన్ యొక్క పఠనం చేసుకుంటూ అందరం కూడా బాగుండాలి, గంగా యమున తహసీలకు అందరం కూడా కలిసి ఉండాలి. ఇక్కడ మతతత్వాలకు అతీతంగా భారతదేశం అంటే కూడా అందరం కలిసి ఉన్నటువంటి దేశం. మరి ఆ విధంగా ఈ నెల రోజులు కూడా మేము యొక్క రంజాన్ ఉపవాస దీక్షలు పాటిస్తూ ఉంటాం. మరి దీనికి సంబంధించి మన భారతదేశంలో మతతత్వాలకు విపరీతం కాబట్టి అనేక మంది ఈ యొక్క ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి మాకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నట్టు సందర్భం కనబడతా ఉంటుంది. దీనికి సంబంధించి మా 48వ డివిజన్ లో మా డివిజన్ కార్పొరేటర్ గారు తోట గోవిందమ్మ రామారావు గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మా ముస్లిం కుటుంబాలకు ప్రతి సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా సహోదరులుగా స్వీకరించి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా ఏ సేవా కార్యక్రమానికి వచ్చినా కానీ ముందుంటారు. ఏ యొక్క కులానికి సంబంధించి కూడా, అనేక కులాలకు సంబంధించి కూడా ఏ పండుగ వచ్చినా వారు ముందుండి ఈ కార్యక్రమం చేయడం అనేది వాళ్ళ యొక్క తత్వం. మరి దానిలో భాగంగా ఈ రోజు మా 48వ డివిజన్ మజీదే హుదా సారథి నగర్ కి సంబంధించి ఈ రోజు వారు స్వచ్ఛందంగా ఈ యొక్క ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అనేక మంది ఇఫ్తార్ కార్యక్రమం చేసుకున్నారు. అదేవిధంగా భోజన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మా యొక్క సారథి నగర్ ముస్లిం కుటుంబాల సందర్భం అందరి తరపు నుంచి కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అల్లా యొక్క దీవెనలు కూడా వారి మీద ఉండాలని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రంజాన్ పండుగ సందర్భంగా ఈ ఉపవాసాలు 1 నెల దాకా ఉంటారు ముస్లిమ్స్. కాబట్టి దీనికి ఘనత ఎందుకు వచ్చిందంటే, ఏమండి, ఈ ఈ నెలలో మానవాళ్ళకి రుజుమార్గం చూపెట్టడానికి దైవం మానవుల మీద దయచేసి
ఈ గ్రంథం చిట్ట చివరి గ్రంథం ఖురాన్ మజీద్ అది అవతరింపజేసిండు. అందరికీ రుజుమార్గం దీంట్లో ఉన్నది. కాబట్టి ఇంతకుముందు అరేబియాలో 14 సంవత్సరాల ముందు అంత చీకట్లో ఉన్నారు వాళ్ళు. అన్ని పాపాలకి గురయ్యారు. బడలు చేస్తారు, వ్యభిచారాలు, తాగటం, అది చేయటం, జూదం, అది అంతా ఉన్నది. కానీ ప్రవక్త గారు వచ్చి ఈ పుస్తకం ద్వారా వాళ్ళ జీవితాన్ని మార్చేశారు, మంచిగా సరిదిద్దారు. అందుకని ఈ ఖురాను మొత్తం ప్రపంచానికి మానవాళ్ళందరికీ కోసం రుజుమార్గం చూపెట్టడానికి వచ్చింది. ఈ రంజాన్ మాసంలోనే అవతరింపజేసిండు అల్లాహతాలా. అందుకనే ఒక నెల దాకా ఉపవాసాలు ఉంటారు. ముస్లిం చిన్నాలు, పెద్దోళ్ళు, లేడీస్, జెంట్స్ అందరు ఉంటారండి. పొద్దున 5ంటికి తిని మళ్ళీ సాయంత్రం 6 దాకా ఏమి తినలేకుండా ఉంటారు. ఈ మన జీవితంలో ఇది పెద్ద ఒక మనకి ఆదర్శమైన ఒక ఇది ఈ రంజాన్ నెల. కాబట్టి మీరందరూ మనం ఇక్కడ తోట రామారావు గారు కూడా మాకు చాలా సహకరిస్తారు. అందుకనే ప్రతి రంజాన్ అప్పుడు ఇంతకుముందు మోతీ మసీద్లో పెద్ద ఘనంగా ఇఫ్తార్ పార్టీలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మన మన వార్డ్ మీద బాబా గారు వీళ్ళందరూ సార్ని తీసుకొచ్చి ఇక్కడ ఇఫ్తార్ విందులు చేస్తారు. కాబట్టి మీకు థ్యాంక్స్ చెప్తా ఉంటున్నాం. రైట్. ఏదైతే కార్యక్రమం 48 డివిజన్లో మరి ముస్లిమ్స్ రంజాన్ పండుగ చేసుకుంటా ఉన్నారో, భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉన్నారో వారందరికీ మరీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మన రామారావు గారు చెప్పారో, ఇరాను, ఇరాకు, అట్లాగే ఈ 2 దేశాలను కూడా అమెరికా అనే దేశం, అగ్రరాజ్యం వీళ్ళిద్దరిని కనసాగిళ్ళు పెట్టి ఆడిస్తూ ఉంది. అది తప్పు. ఏదున్నా ప్రజలే, ఎక్కడున్నా కూడా మనిషి అనేవాళ్ళు అందరూ మనుషులే. ఆ విధంగా ఆలోచించి ఈ యుద్ధాన్ని ఇమీడియట్ గా ఆపేటట్టుగా అందరూ స్వేచ్ఛ తీసుకొని భారత ప్రధాని కూడా నరేంద్ర మోడీ కూడా మరి చొరవ తీసుకొని ఆపే విధంగా చూడాలని వీళ్ళందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.